నేను ఎప్పుడో రెఫరెన్స్ చూపించి మీకు చెప్పాను ఒక మాట. మనిషి చేసిన పాపాలు వృద్ధాప్యంలో ఖచ్చితంగా పట్టబడతాయి, అది మంచాన పడేస్తాయి అని. రీసెంట్గా దాన్ని ఆన్లైన్ ప్రేయర్లో అన్న కూడా చెప్పాడు దాన్ని. నేను రెఫరెన్స్ చూపించాను, అన్న రెఫరెన్స్ చూపించలేదు. అంటే సబ్జెక్ట్లో మాట కాదు కాబట్టి అన్న చూపించలేదు. ఆ రోజు అన్న కూడా చెప్పాడు. అవునా కాదా? నేను అంటాను, నేను సత్యాన్ని గ్రహించిన వ్యక్తికి ఒక మాట చెప్తాను. నాకున్న శాశ్వతమైనది ఏదైనా ఉందా అంటే అది కేవలము నేను వెంబడిస్తున్న నా దేవుడు మాత్రమే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి వరకు నిజంగా నువ్వు అబ్రహాము వలె దేవుణ్ణి వెంబడిస్తున్నావా? అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే మేలులెన్నో చేయువాడా. అంటే అడగకంటేనే, ఊహించిన దానికంటేనే ఎత్తాడు కదా. సరే, మరి రాత్రి నువ్వేం చేయాలి? చెప్పాలి గట్టిగా అన్నీ విడిచిపెట్టు, ప్రభువుని వెంబడించడం ప్రారంభించు. అంతే. నీ జీవితంలో ఆగిపోయిన అద్భుతాలు ప్రారంభమవుతాయి. నీ జీవితంలో నిలిచిపోయిన ఆశీర్వాదం వర్షం మరలా కురుస్తుంది. నీ జీవితంలో ఏది కొదువుగా ఉందో అది దేవుడు నీకు సమృద్ధిగా మారుస్తాడు. స్తోత్రం. ఆగిపోయింది, ఓడిపోతున్నాను అనుకుంటున్న చోటే నిన్ను గెలిపించి స్థిరపరిచి స్థాపించి చూపిస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ చెప్పే తత్వం నీలో ఉండాలి. ఏం చెప్పాడైనా? చిత్తం ప్రభువా అన్నాడు. మనం అంటున్నామా? నిజంగా మీకు ఈ ప్రశ్న మీరు అంటున్నారు ఎప్పుడైనా? చెప్పాలి. అంటలేదు కదా. చెప్పాలి గట్టిగా. ఒక మాట చెప్తాను వినండి. సండే వచ్చేటప్పటికి నాకు ఫస్ట్లో ఎక్కువ మంది కబుర్లు చెప్పేవారు, ఫంక్షన్ కబుర్లు. ఆదివారం నేను రావట్లేదని చాలామంది దూషించేవారు, నిందించేవారు, ఎన్నో రకాలుగా మాట్లాడేవారు. కొన్నాళ్ళకి సమయం దగ్గరకు ఉందనుకో, నేను ఏదేమైనా ఆదివారం వెళ్ళాలంటే మందిరం అయిపోవాలి. మందిరం 1 గంటకు అవుతే 1 గంటకు బయలుదేరి 2:30కు తునన్నా వెళ్తాం, లేకపోతే ఎక్కడికన్నా దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళగలుగుతాం, దూరంగా ఉన్న వాటికి అందుబాటులోకి వెళ్ళలేను. నెక్స్ట్ దేవుని తర్వాత కొన్నాళ్ళకి ఏమైందో తెలుసా? ఆదివారం మీరు చెప్పండి కానీ నాడు రాడు. ఆదివారం చెప్పాలని చెప్తున్నాం కానీ కుదరదు కదా అంటున్నారు. ఆదివారం మేము చెప్తున్నాం కానీ ఒకవేళ నీకు వీలైతే రా, లాస్ట్లో 4 గంటలకైనా వచ్చి కనబడు. 4 గంటలకైనా 3 గంటలకైనా వచ్చి కనపడు. నేనేం చెప్తాను? వస్తాను. అది 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3:30 అవ్వచ్చు, ఖచ్చితంగా వస్తాను. కానీ ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు చెప్పాలి గట్టిగా. ఈ దినము యెహోవా ఏర్పాటు చేసిన దినము కాబట్టి, ఈ దినము దేవుని యొద్దకి వెళ్ళిన తర్వాత నేను మీ దగ్గరికి వస్తాను. స్తోత్రం. ఇది ఘనముగాను అతి పరిశుద్ధముగాను ఆచరించవలసిన శ్రేష్టమైన దినం. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదేమైపోయింది? వాళ్ళకి అలవాటు అయిపోయింది. చాలామంది ముందు ప్రార్థన చేయించుకోవడం వల్ల అలవాటైంది. కొంచెంమందికి ఏం తీసుకోకుండా అలవాటైంది. కొంచెంమంది సమయం ఉన్నా లేకపోతే రావడం అలవాటైపోయింది. కొంచెం ఆ టైంకి రావడం. అంటే ఇది ఏమవుతుంది? క్రమేణా ఏమవుతుంది అంటే మీకు అలవాటు అయిపోతుంది. ఒక్కసారి నువ్వు తొలగడం అలవాటైతే ప్రారంభిస్తే చాలా అలవాటు అయిపోద్ది. ఇప్పుడు మందు తాగి కూడా ఉన్నాడండి. ఫస్ట్ ఎంత తాగేస్తాడు? ఫుల్ బాటిల్ తాగేస్తాడు, క్వార్టర్ తాగేస్తాడు. ఫస్ట్ ఎంతే పడతారు, ఇంత ఉగ్గు గిన్నె అంత పడతారు. మరే కొల్లు తిరిగేస్తారని ఉగ్గు గిన్నె అంత పోసి ఆడికి అలవాటు చేస్తారు.
మందు ప్రారంభం ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? ఉగ్గు గిన్నెతో స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది అది? పేపాల దగ్గరికి వెళ్తుంది. సీసాల దగ్గర ఉగ్గు గిన్నె దగ్గర స్టార్ట్ అవుతుంది, సీసాల దగ్గర నుంచి పేపాల దగ్గరికి వెళ్తుంది. మరి స్టార్టింగ్ ఎక్కడుంది? ఉగ్గు గిన్నె అంతే కదా. ముగింపు ఎక్కడుంది? హాస్పిటల్లో సెలైన్ బాటిల్తో ముగింపు వస్తుంది వీడికి. ఉగ్గు గిన్నె అంత ముందు ఎక్కడికి తీసుకెళ్ళింది? సెలైన్ బాటిల్తో వాడి జీవితాన్ని ముగించుకుంటున్నాడు. ఇంకంతే. ప్రారంభం ఇంతే కదండి, అది ముగింపు. ఒక కుటుంబానికి వేదన కాదు, కట్టుకున్న దానికి, కన్నోళ్ళకి, అటు అత్తింటోళ్ళకి, ఇటు పుట్టింటోళ్ళకి కూడా ఇది ఏం తీసుకొస్తుంది? ఉగ్గు గిన్నెంత స్టార్టింగ్ చేసుకున్న ఈ మద్యమే ఇరు కుటుంబాలలో విషాదం తీసుకొచ్చింది. మరి ప్రారంభం ఎంత? చెప్పాలి గట్టిగా. ప్రారంభం ఎంత? ఇంతే కదా. ముగింపు పరిణామాలు ఎలా ఉన్నాయి? చెప్పాలి గట్టిగా. ముగింపు పరిణామాలు ఎలా ఉన్నాయి? మరి మీరంటారు, ఒక్క పూట రాలేనందుకు అయ్యగారు 10 మందిలో నన్ను అన్నాడే. కొంచెం పులిపిండి మొత్తంతా పులిసిపోద్దంట, బైబిల్లో ఉంటుంది అన్నమాట. కొంచెము పులిపిండి మొత్తంతా పులిసిపోతుందంట. అవునా కదా? ఎన్ని లీటర్ల పెరుగులోనైనా తోడుచుక్క ఎంత ఎత్తా చెప్పండి అమ్మా. చెప్పాలి గట్టిగా. అంటే ఇంతే కదా. మరి ఎంత అవిధేయత చాలదా మన జీవితాన్ని ప్రభువులోంచి పక్కకు తొలగించడానికి? చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. రెండో విషయాలు ఏంటో తెలుసా? మీరు చాలామంది క్రైస్తవులు చెప్పడానికి భయపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటంటే క్రైస్తవులే ఆదివారం నాడు ఫంక్షన్లు పెడుతున్నారు. భోజనాలు ఎప్పుడంటే ఆదివారం నాడే. మంగళవారం అయితే ముక్కదే కదా, ముద్దదే కదా. క్రైస్తవులు చాలామంది ఆదివారం భోజనాలు ఎట్లో లేరు. చెప్పండి అమ్మా. భోజనాలు ఎప్పుడు? ఆదివారం నాడే. వాక్యం తెలిసిన నువ్వు అంతే, తెలియని వాళ్ళు అది నీ మీద ఆలయనయ్యం. మళ్ళీ ఈ లెవెల్ ప్రభువుని వెంబడించున్న వారము అంటున్నారు. ఏం వెంబడింపు ఉందా? చెప్పాలి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ప్రభువును వెంబడించేవాడు సమస్తమును విడిచి ప్రభువుని వెంబడించవలెను. దేవునికి స్తోత్రం. లోకాన్ని విడిచి ప్రభువుని వెంబడించవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను అందుకే చెప్తున్నాను, ఉంటే పరిపూర్ణమైన వారిగానే మనం బ్రతుకుదుముగాక. ఆమేన్, ఆమేన్. 1 రాజులు 19వ అధ్యాయము 19వ వచనము. భక్తులను దేవుడు పిలిచినప్పుడు ఆ భక్తులు విడిచిపెట్టిన వచ్చేసిన ఉన్న ఫలాన్న చేస్తున్న ఆ పనిని విడిచిపెట్టి 1 రాజులు 19వ అధ్యాయము 19వ వచనము. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించు 12వ అరక తాను తోలుచు ఉండెను. ఏలియా అతన్ని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు దుప్పటేశారు? ఇప్పుడు ఈయనేం చేశాడు? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడమ్మా? దుక్కు ఏం చేశాడు? ఇక్కడ ఏం వదిలిపెట్టాడు? దుక్కు దున్నుతున్నటువంటి ఈ వ్యక్తి
ఎప్పుడైతే దేవుని పిలుపు తన యొద్దకు వచ్చిందని తెలుసుకున్నాడో అర్రకను పనిని విడిచిపెట్టి పరిగెత్తడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. వెనక్కి వచ్చి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకున్నాడు. ఏంటో తెలుసా? దేవుడు గొప్ప ఆధిక్యతను మన కుటుంబానికి ఇచ్చాడు అని తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వెంబడించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వరకు చేతిలో ఉన్న పని ఏమైపోయింది? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అమ్మ అందరూ ఇటు చూడాలి, అందరూ ఇటు చూడాలి. మరి అరకును ఎద్దులను విడిచిపెడితే మరి జీవనోపాధి ఏంటి? ఆలోచించగలిగేవా? చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఏ పనిని ఏ అరకనైతే విడిచిపెట్టి వచ్చాడో అనేక మందిని ఏం చేశాడు? తన కిందే దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. ప్రవక్తల సమూహము ఉన్నదంట. దేవునికి మహిమ. ఏమున్నదంటే ఇక్కడ ప్రవక్తల సమూహమే తయారైంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, దేవుని పిలిచినప్పుడు ఎవడైతే సమస్తమును విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వస్తాడో వాణ్ణి దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి ఎంతమంది ఈ రీతిగా పిలిచిన ఎమ్మటే వెంబడించేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఈవిడ వెళ్ళిందా ప్రార్థనకే? అయితే 7. ఈవిడ వెళ్ళిన ఒక అరగంటకే వర్షిప్పు, ఈవిడ వెళ్ళిన ఒక అరగంటకు వాక్యం, ఈవిడ వెళ్ళిన గంటకు మనం చర్చికి వెళ్ళాలి. ఇంకా గంట అయింది, ఇప్పుడు స్నానం చేద్దాం, ఇప్పుడు ప్రారంభిద్దాం అనుకుని మందిరాలకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ ప్రశ్న మీకే, మీ అందరికీ. సమస్తం విడిచిపెట్టి పరిగెత్తాడు అంతే. స్తోత్రం. హల్లెలూయా. అందరిలో ఒకడు కాదు, తన తర్వాత ఇతనే ఉండేటట్లుగా ప్రభు కార్యం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రాత్రి అట్టి నిశ్చయత మనకుంటే మనలను ప్రభు ఆ రీతిగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఒక మాట ఆలోచిద్దాం. నిజంగా లోకాన్ని, లోకాశల్ని విడిచిపెట్టి పరిపూర్ణంగా నువ్వు నేను ప్రభువుని వెంబడిస్తున్నావా లేదా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఒక ప్రశ్న నీకు నువ్వు సమాధానం చెప్పుకో. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని ఆరాధిస్తున్నావా, వెంబడిస్తున్నావా? ఇంకా లేదు కదా, ఇంకా లేదు కదా. దేవుడు తన ప్రియులు నిద్రించుండగా వారి కొరకు ఆహారము. మరి తన ప్రియులంటే ఎవరో? మరి మీరందరూ తనకు ప్రియులయ్యారా? ఎప్పుడు మీరు దేవునికి ప్రియులవుతారు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు మీరు ఏమవుతారు? ఆయనకు ప్రియులవుతారు. దేవునికి స్తోత్రం. మరి విడిచిపెడదామా? మందిరాన్న, వాక్యాన్న, దేన్ని విడిచిపెట్టాలి? లోకమును దాని ఆశను ఏం చేయాలి? వాక్యం ఒక మాట, లోకము దాని ఆశ గతించిపోవచ్చును కానీ నా మాట గతించిపోదు అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పిలవగానే అన్నీ విడిచిపెట్టేశాడా దేవుడు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మిమ్మల్ని పిలిచి? రేపు అందరూ ఇటు వినాలి, అందరూ ఇటు అన్నదులు నాటి సంగతి పక్కన పెట్టండి. రేపు న్యాయపీఠం ఎదుటికి మనం అందరం వెళ్తాం. నువ్వు ఏం విడిచిపెట్టి నన్ను వెంబడించావు అంటే, ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగిన ఎమ్మటే నీ నోట సమాధానం ఏమవుతుంది? చెప్పాలి గట్టిగా. నీ నోట సమాధానం ఏమవుతుంది? నా ముందే నువ్వు సమాధానం చెప్పలేకపోతే రేపు అక్కడేం చెప్తావు? ఇప్పుడు
నీ ముందున్నవానికే నువ్వు సమాధానము చెప్పలేని భక్తిలో నువ్వు ఉన్నట్లయితే నన్ను పంపించిన వానికి నువ్వేం చెప్తావు? నిన్ను సృష్టించిన వానికి నువ్వేం చెప్పగలుగుతావు? అమ్మ నువ్వు అన్ని దేన్ని విడిచి నన్ను వెంబడించు, అసలు నువ్వు దే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే ఏం చెప్తావు అంటే, అయ్యా నేనేం చేశానో తెలుసా, వెంబడించిన మీరు విడిచిపెట్టినవి ఏమైనా ఉన్నాయా అంటే దేవుని కోసం విడిచిపెట్టినవి కంటే లోకం కోసం విడిచిపెట్టినవి ఎక్కువ కనబడతాయి. నేను అందుకే అంటాను, అయ్యా నేను భూమి మీద ఒక 65 సంవత్సరాలు బ్రతికాను. పెద్దోడికి 3 ఇచ్చాను, చిన్నోడికి 4 ఇచ్చాను, ఆడపిల్లకని 2 ఇచ్చాను. 6 పూట్ల వండి పెట్టేదాన్ని, 6 పిల్లలకి తల్లినైతిని. ఎంతగా పోషించి తిన్నావు. నువ్వు నీ పిల్లల్ని పెంచడం ఎంత బాధ్యతో, అది ఎంత క్రమం మనం భావిస్తామో, మరి దేవుడు పిల్లలమైన మనం ఎంత క్రమంగా ఉండాలని మన తండ్రి కోరుకోడంటారు. కోరుకుంటాడా? కోరుకోడా? మీ పిల్లలు క్రమంగా లేకపోతే మీకేమొస్తుంది? కోపం వస్తుంది. మీకు చెడ్డ పేరు సంగతి తర్వాత కోపం వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కారణం అనిపిస్తుంది. అవునా కాదా? ఏం చూసినా మీకు ఎలా కనబడుతుంది అంటే చిరాక్గా వినబడుతుంది. మరి లోకానుసారమైన తల్లిదండ్రులుగా మన కళకు కనబడితే మరి తన ప్రాణం పెట్టి సంపాదించుకున్న తన సరత్తము చేత కనిన మనల్ని బట్టి మరి దేవుడు ఎలా ఆలోచిస్తాడంటే ఒకసారి ఆలోచించు. చిరాకు వస్తుందా లేదా మీ పిల్లలు మీ మాట నాపోతే? చెప్పాలి గట్టిగా. తెల్లరగట్లు ఎగుతాను, అన్నం వండుతాను, కూర వండుతాను, సారెట్టాను, బట్టలు కొన్నాను, అవి కొన్నాను, చదివించాను, ఇవి చేశాను, సీముడు తీసాను అంట. మరి ప్రాణం పెట్టిన దేవుడు ఏమన్నా నిన్ను? ఇవన్నీ రైటే, నేను కాదా నన్ను. మరి ప్రాణం పెట్టినోడికి ఏం చెప్తావన్నాను రేపు నేను. చెప్పాలి గట్టిగా, చెప్పాలి. అంటే వినకపోతే ఏమొస్తుంది? ఆలోచించండి. మేము అన్నీ అర్పించి బిడ్డల కోసం బ్రతుకుతున్న బిడ్డలు మా కోసం ఏం అర్పించి బ్రతుకుతున్నారండి అనేటట్లుగా మనం మాట్లాడదాం. కొన్ని సందర్భాలు తన ప్రాణమును కూడా విడిచిపెట్టి మరి మన కొరకు, మన నిమిత్తము, మన పాపం నిమిత్తము చిట్ట చివరి రక్తబొట్టు కూడా ఆయన చిందించాడు కదా. అంటే ఆయన అన్నీ విడిచిపెట్టాడు. ఎవరి కోసం చెప్పాలి? నోరు మీరు నోరు తెరిస్తే నేను నింపుతాను అంటాడు ఆయన. ఎవరి కోసం? ఆయన అన్నీ ఎవరి కోసం విడిచిపెట్టాడు కదా. మరి నువ్వు ఇంకా అదే లోకంలో, అదే ఆశలో, అదే గతిలో, అదే స్థితిలో, అదే మతిలో బ్రతుకుతున్నావు. నేను ఒక ప్రశ్న నీకు వేస్తాను, ఆలోచించు. నీ ఆత్మ నీ శరీరమును విడిచిన తర్వాత నువ్వు కళ్ళు మూసి తెరిస్తే ఆ సుందరమైన రమ్యమైన పట్టణంలోనే నీ కళ్ళు తెరవబడాలి. ఇక్కడ నువ్వు కన్ను మూసావు, ఇక్కడ నీ జీవితం ముగింపోయింది, నీ శరీరము మట్టిలో కలిసిపోతున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి గట్టిగా. ఆత్మ దేవుని దగ్గర ఇక్కడ విడిచిపెట్టి, నీ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన ఆత్మ ఆ సుందరమైన దివ్యమైన రమ్యమైన పట్టణంలో మాత్రమే కనపడాలి. అలా కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్తే, నువ్వు ఆ సుందరమైన రమ్యమైన పట్టణంలోనే కాకుండా నువ్వు వేరే దగ్గరికి వెళ్తే, అమ్మ ఇక్కడ ఆలోచించు, వేరే దగ్గరికి వెళ్తే ఒకడు లోకమంతటను సమకూర్చుకున్నాడంట, ఒక దేవుణ్ణి మాత్రమే సమకూర్చుకోలేకపోయాడు. అంటే సమస్తమును సమకూర్చుకున్నవాడు దేవుణ్ణి సమకూర్చుకోకపోవడం వల్ల వాడి జీవితము వ్యర్థమవుతుంది అంటాడు.
ఇప్పుడు ఇక్కడ నీ జీవితం ముగింపు అయిపోతే నువ్వు ఆ సుందరమైన రమ్యమైన పట్టణంలో మాత్రమే ఉండాలి. అలా ఉండాలంటే ఇక్కడ నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావో, దేన్ని పట్టుకుంటున్నావో ప్రభువు లెక్కిస్తాడు. ఈ రాత్రి నేను మంచం మీదకి వచ్చిన తర్వాతే ఒప్పుకోలు చేస్తానంటే కుదరదు. లాస్ట్ ఇంకా మంచాన్ని పట్టేశాను బాబు, ఇప్పుడే నన్ను తీసుకెళ్ళి క్షమించు బాబు అంటావా? ఏమో, మాట్లాడుతున్నట్లుగానే ప్రభువు రాకడ వచ్చి తీసుకెళ్ళిపోతే, కూర్చున్నప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతే, వంట చేస్తున్నప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అయ్యా ఒక్కసారి నన్ను భూలోకంలోనికి పంపించేస్తే మళ్ళీ దూరేసి, ఇప్పుడు తెలిసిపోయింది కదా మొత్తం అని నేను అన్నీ చేసి వచ్చేస్తానంట, ఆప్షన్ ఉన్నదా? అయ్యా నేను పంపించిన అన్నదమ్ములందరూ పాపలో ఉండిపోయారు, వాళ్ళ సువార్త అందినా సరే వినబట్టలేదు, వాళ్ళకే దేవుని కోసం చెప్తుంటే తాగేసి తిరుగుతున్నారు, ఏదో వాళ్ళకి నీ మాటలు చెప్పేసి వస్తానన్నాడు, నీకు అవకాశం లేదని చెప్పాడా లేదా? మరి రాత్రి అన్నీ విడిచిపెడితే ప్రభువే నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 39వ అధ్యాయము 13వ వచనము దయచేసి క్లుప్తముగా. ఆదికాండం 39. అమ్మా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, అమ్మ చూడండి, ఎవరి వస్త్రం ఎవరి దగ్గర ఉంది? యేసేపు వస్త్రం ఎవరి దగ్గర ఉంది? పోతీఫర్ భార్య చేతుల్లో ఉన్నప్పుడు పోతీఫర్ భార్య చేతుల్లో నుంచి పాపము చేయకుండా యేసేపు చెప్పాలి. ఏం విడిచిపెట్టాడు అక్కడ? ఎందుకు విడిచిపెట్టాడు? పాపము చేయకుండా ఉండడం కోసం వస్త్రం విడిచిపెట్టి పారిపోయాడు. పోతీఫర్ భార్య పాపానికి ప్రేరేపించింది యేసేపుని. ఏం చేశాడు ఈయన? చెప్పాలి గట్టిగా. అబ్రహాము సమస్తమును విడిచిపెట్టాడు, అవునా కదా? మనం ముందు చదువుకున్నప్పుడు ఏం చేశాడు? అరకలను ఎడ్లను విడిచిపెట్టి వెంబడించడం ప్రారంభించాడు. ఇక్కడ యేసేపు ఏం విడిచిపెట్టాడు? పాపం చేయమన్నప్పుడు వస్త్రపు చెంగుని విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయాడు. మరి నువ్వేం విడిచిపెడుతున్నావు? పాపం చేయకుండా ఉండడం కోసం పాపానికి దూరంగా ఎంతమంది పారిపోతున్నారు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పండమ్మా. ఇంకా విషయం తెలుసా మీకు? చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కానీ అల్లరి చిల్లరగానే బ్రతికేస్తున్నారు. మీరు గమనించారో లేదో కానీ చాలామంది దేవుని బిడ్డలే, బాప్తిసం తీసుకున్న వాళ్ళే, సంఘ పెద్దలే, నోట ఏ మాట వస్తున్నదో వారికే తెలియదు, ఎలా మాట్లాడుతున్నారో తెలియదు. అక్కడే నువ్వు అపవిత్రతను మూటగట్టుకుంటున్నావు, నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు. ఏం విడిచిపెట్టావు అని అంటే ఏం విడిచిపెట్టావు? అల్లరి చిల్లరిగా మాట్లాడకూడనవన్నీ వ్యర్థమైన మాటలు నీ నోట వస్తూ ఉన్నాయి అని అంటే, అయ్యో ఎటకారమే కదండి. ఏంటంట? అపవిత్రమైన మాట నీ నోటికి రానివ్వద్దు. అయ్యో ఎటకారం ఆడితే బాబు ఇదేంటి బాబమ్మా, ఎటకారం ఆడానమ్మా, మాయ అవుతాడని, బాప అవుతుందని. ఎటకారం వేరు, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడడం. తన ఇంటి మీద అధికారం ఇచ్చాడు కదా అని ఇక్కడ యేసేపు తప్పు చేయలేదు, పాపం చేశాడా? అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు అంతే. ఏం విడిచిపెడుతున్నాము అనేది ఈ రాత్రి మీరు అందరూ ఆలోచించాలి. అయ్యో ఇలాంటి చిన్నవి కూడా ఉంటాయి ఏటమ్మా? చిన్నవే చెప్పాలి, చిన్నవే ఉంటాయా? చెప్పాలి, ఉంటాయా? చెప్పాలమ్మా, ఉంటాయా? ఇప్పుడు మీకు ఒక ప్రశ్న,
మోసే వాగ్దాన భూమిలో ఎందుకు అడుగు పెట్టలేదు కదా? చిన్నదా పెద్దదా? చిన్నదే కదా. మరి చిన్నది చాలదా నీ జీవితాన్ని దేవునికి దూరం చేయడానికి? ఏం విడిచిపెడుతున్నావో ఈ రాత్రి నువ్వు పరిపూర్ణంగా ఆలోచించు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4:28 నేను ముగిస్తాను 2 మాటలు చెప్పి. యోహాను సువార్త 4:28 యోహాను సువార్త 4:28 దయచేసి క్లుప్తముగా. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి. అమ్మా, ఇక్కడ సమరి స్త్రీ ఏం విడిచిపెట్టింది? పాపపు కుండను, పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర తన జీవితాన్ని, తన పాపపు కుండను పగలగొట్టి ప్రభు ఆ నీళ్ళు ఆ ప్రభు పాదాలు తడిపినట్లు తన కన్నీళ్ళతో ప్రభు పాదాలు తడిపి ఏం చేసింది? చెప్పాలి గట్టిగా. పాపము నుంచి దూరంగా పరిగెత్తింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం విడిచిపెట్టింది ఆవిడ? పాపాన్ని విడిచిపెట్టింది. ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి పరిగెత్తింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, నేను లాస్ట్ 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 ఫిలిప్పీ పత్రిక 3:7-8 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7-8 ఏవేవి నాకు లాభకరములై. చూడండి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట మీరు అందరూ వినాలి. ఒకరు చదువుతున్నారు, మీరు అందరూ వినాలా? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అందరూ వినాలి. ఏమంటున్నాడు ఇక్కడ? నాకు ఏదైతే నష్టం ఎంచుకోవట్లేదు, నాకు ఏదైతే లాభమో, ఏంటంట? నాకు ఏదైతే లాభమో వాటిని నేను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరి జ్ఞానము నిమిత్తమును సమస్తమును వ్యర్థంగా ఎంచుకున్నాడంట? యేసుక్రీస్తు జ్ఞానము నిమిత్తము సమస్తమును వ్యర్థముగా. బాబోయ్, సమస్తాన్ని సంఖలో పెట్టి తీసుకొస్తాను పెప్ప. తీసుకెళ్ళి కానీ ఉన్నాయి, పట్టుకెళ్ళి కానీ ఉండు. ఏమంటున్నా? సమస్తమును సంఖలో పెట్టుకొని వచ్చాను బావు. ఈయనేమన్నాడు? క్రీస్తు యేసు జ్ఞానము నిమిత్తమును సమస్తమును నాకు వ్యర్థమని ఎంచుకున్నాను అన్నాడు. అలాంటి అపోస్తలు ఉన్నారు కాబట్టి ధనాలు వాళ్ళ పాదాల దగ్గరికి వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు చాలా అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారండి. ఒక ఆదివారం నాడు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు మందిరానికి రాగలుగుతున్నావా? స్త్రీల సమాజముగా కూడుకొని ప్రార్థించి మీ మేలు నిమిత్తము కూడి ప్రార్థించాలంటే స్త్రీల సమాజంలో ఎంతమంది ఉండండి? అమ్మ, ఇవాళ 3 బుర్రలు వేసాను, 3 కాళ్ళు వేసాను, 3 మెదళ్ళు వేసాను. ఏంటి? మేక బుర్రలు 3, కోడి కాళ్ళు 4 వేసి వనడుకోవడం వల్ల మంగళవారం నాడు స్త్రీల సమాజంగా కూడుకోలేకపోయాం. కూడి దిగాను. ఎందుకు స్త్రీల సమాజంగా కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి? మీ కుటుంబాలు, మీ బిడ్డల భవిష్యత్తులు పరిశుద్ధతలోని అతి దివ్యంగా మీరు కట్టబడవలెనని స్త్రీల సమాజంగా కూడుకొని ప్రార్థించాలి. స్తోత్రం. కానీ మీరు దేన్ని విడిచిపెట్టావు? మాసం కోసం ప్రభువుని విడిచిపెట్టాను.
వెండి నాణ్యాల కోసం యేసు ప్రభువుని విడిచిపెట్టాను. యేసు ప్రభువుని ఎందుకు విడిచిపెట్టాడు? అచ్చ విలువైన అత్తరబుడ్డి చితగొట్టేస్తావా, ఏ పేదలకి ఇద్దాం కదా అన్నాడు. 30,000 పేదలకి ఎట్టినాక యేసు ప్రభువుని అప్పగిచ్చాడు. ఏ విడిచిపెడుతున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకొని ఆలోచించండి. జీవితం సగం కాలం, ఇంకా ఎంతకాలం ఉందో అది చెప్పలేం. ఉన్న కాలమైనా ప్రభు కోసం బ్రతుకు, అంతే. స్తోత్రం. నేను చెప్తున్నాను, లోకం కోసం, ప్రజల కోసం బ్రతికి తన జీవితాల్లో లాస్ట్లో ఎందుకురా బాబు ఈ జీవితం అనుకొని నీకు లాస్ట్ క్షణంలో తెలిస్తే వ్యర్థం. నువ్వు ప్రభు కొరకు బ్రతకగలిగితే నీ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలు. హెబ్రీ పత్రిక. పెద్దవాడైనప్పుడు మోసే పెద్దవామ అందరూ వినాలి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అమ్మా ఏంటంట, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని హెచ్చించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకున్నట కంటే ఒప్పుకోలేదండి. దేవునికి స్తోత్రం. అంటే సుఖభోగాలన్నీ, సర్వసంపదలన్నీ గొప్పింటి బిడను అనిపించుకోవడము కంటే క్రీస్తు కొరకు నింద మేలని ఎంచుకున్నాడంట. దేవునికి మహిమ. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఫరో చరిత్ర ముగిసిపోయింది. ఫరో సైన్యం చరిత్ర ముగిసిపోయింది. మోసే చరిత్ర ఇంకనూ కొనసాగిస్తూనే ఉన్నాం. స్తోత్రం. ఎందుకు? సమస్తమును వ్యర్థమనుకొని దేవుణ్ణి వెంబడించేనాడు కాబట్టి. దేవునికి మహిమ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీ అందరూ ఇప్పుడు నన్ను అడుగుతారు ప్రశ్న, మరి ఇప్పుడు మీ వెంబడితే మరి మాకేటి? మాకేటంట చెప్పాలి గట్టిగా. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మీ హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు పైకి మీరు లబ్బర్ నవ్వులు నవ్వేసిన లోపల ఎన్నో అనుమానాలు పెట్టుకుంటే అనుమానాలన్నిటికీ కూడా దేవుడు జవాబిచ్చేవాడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. బయటికి ఏంటంటే నన్ను మెప్పించడానికో మిమ్మల్ని మెప్పించడానికో బయటికి లబ్బర్ నవ్వులన్నీ నవ్వేసి అలాగే అంటాడు పిల్ల. మన పని మందే. సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించాను. యేసుబాబు అలాగే చెప్తారు 30 అన్నాడు అంతే. ఏడే 30 కోయేసార్లు అంటే 30 అంటది కదా, 30 అంటది. అలాగే 30 ఎన్ని నాణ్యాలు అన్నాడు. ఎన్ని నమ్మేసాడు. కోయేసార్లు డైలాగ్నారు 30 ఏనాక 30 అంటది కదా. అలాగే ఎన్ని నాణ్యాలు వాళ్ళ దారి వాళ్ళతే. యేసుబాబు అలాగే చెప్తాడు అన్నాడు. 30 ఎన్ని నాణ్యాలు పెట్టుకెళ్ళి ఏం కొన్నాడు? ఎందుకు పని చేయింది అది? ఎవరి పొలం కొన్నాడంట? ఎవరి పొలం కొన్నాడు? కుమ్మనవాణి పొలమే. అది కొనుక్కొని ఏం చేశాడు? అది దేనికి పని చేసింది? వాళ్ళు అలాగే చెప్తారు మనం ఇలాగే బ్రతకాలి అని. తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు లేకపోలేరు. నీ తెలివి, నీ జ్ఞానము వ్యర్థమగును, దేవుడి చిత్తమే నిశ్చయముగా నెరవేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సమస్తమును విడిచిపెట్టడం ప్రభువు కొరకు, సమస్తాన్ని విడిచిపెట్టడం మేలా కీడా? అందరూ విడిచిపెట్టి మేలు పొందుకున్నారు, కీడు పొందుకున్నారు. మరి మనం ఎంత విడిచిపెడుతున్నారు మీరు? చెప్పాలి గట్టిగా.
ఇప్పుడు కొత్త నిబంధనల నుంచి లాస్ట్ మాట, మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29, 30 వచనాలు. మార్కు సువార్త తీద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. అమ్మా ఇదిగో చూడండి, ఇప్పుడు పేతురుకి ఒక ప్రశ్న వచ్చింది. ఎవరికి వచ్చినట్టు డౌట్ ఎవరికి వచ్చింది? పేతురికి వస్తే మరి ఏటో నాకేమర్థం. మనలో ఉన్నారు చాలామంది పేతుర్లు. పేతురికి వచ్చిన డౌట్ ఏంటి? చెప్పమ్మా. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్నాం కదా చెప్పసాగాను. అమ్మా అందుకు యేసు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇంకా యేసు ప్రభు చెప్తున్నాడు చూడనా, నా నిమిత్తమును. అమ్మ చూడండి, మీరు అందరూ చాలా మంది ఉన్నారు, మీరు జ్ఞానవంతులు, పేతురులు, శాస్త్రులు, జ్ఞానులు, పరిచయులు ఉన్నారా లేరా? లేకపోవడమే మంచిది. క్రీస్తుని వెంబడించేవారు మాత్రమే ఉందుముగాక. చదవమ్మా. నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచినవాడు ఇప్పుడు చదువు. యెహమందు హింసలతో పాటు ఇప్పుడు యెహమందు హింసలతో పాటు నూరెంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఇప్పుడు చెప్తాం మీ అందరికీ చెప్తా. మనలో తెలివైన వారి కోసమే ఈ మాట, సరేనా? ఎవరిని పొందుకుంటున్నామంట? అక్క చెల్లెళ్ళను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, ఇల్లును, పిల్లలను, భూములను. ఇవే కాకుండా రాబోవు లోకమందు నిత్య జీవమును కూడా మీరు పొందుకుంటారన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సమయమును నువ్వు గుర్తెరిగి భక్తి చేయాలి. ఎవరికి ఏ సమయమో, ఎవరి కోసం ఏ సమయం నిశ్చయించబడిందో ఆ సమయం నువ్వు ఎరగాలి. అది నువ్వు గుర్తెరిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రభు కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోకంలో నిందలు అవమానాలే కాదు, తన బిడలకు ఆశీర్వాదమును కూడా నిశ్చయముగా ప్రవహిస్తాడు. ఇది ప్రభు మాట. ఆ మాట నిశ్చయముగా నెరవేరుద్ది. ఆమేన్. తనను వెంబడించే వారికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆ మాట చదువుదాం. దేవుణ్ణి వెంబడించే వారికి దేవుడు ఏమిస్తున్నాడు? అందరూ వినాలి. ఇక్కడ మీరు ఎవరు కూడా లైవ్లో ఉంటే మీరు చూద్దరు. కానీ దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు వెంబడించిన వారికి ఏమి ఇచ్చాడు ఒకసారి మనం విందాం. చదవమ్మా. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు హింసలు అవన్నీ కామని. హింసలు వస్తాయి పోతాయి. దేవునికి స్తోత్రం. హింసలు కొన్నాళ్ళే ఉంటాయి. దేవునికి మహిమ. ఆశీర్వాదాలే శాశ్వత కాలం ఉంటాయి. నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా ఇది జరుగునుగాక అంటున్నాడు. ఆమెనన్నాను మీరు నిజమే. ఆమెన్ ఎవరి జీవితంలో జరుగుతుంది. నువ్వు ఆమెనన్నా నీ జీవితంలో జరుగుతుందా? ఎవరు వెంబడిస్తారో వాళ్ళ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఆమెననాలి? వెంబడించి ఆమెనను ఏమనాలి? చెప్పాలి గట్టిగా.
చెప్పాలి గట్టిగా. మరి ఉట్టప్పుడైనా ఆమెలన్నీ వాళ్ళకి నిజంగా వెంబడించిన వాళ్ళకి, అవునా కదా? నిజంగా వెంబడించిన వాళ్ళకి చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఎంతమంది నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ప్రభువుని నిజంగా వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పాలి గట్టిగా. ఈ సంకలం ఇది ఉండాలి, ఆ సంకలం అనేది బుర్ర మీద ఇది ఉండాలి. దేని దారి దాందే. ఆయన అనేది ఆయన అంటాడు, మనం చేసేది మనం చేద్దాం అని అంతే. ఆయన చేసేది ఆయన చేస్తాడు శుద్ధి. కానీ వెంబడించాలంతే. ఇందులో మార్పు లేదు, ఉండదు, ఉండబోదు. స్తోత్రం. క్రీస్తుని వెంబడించేవారుగా మనం అందరము తయారవుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ఇప్పుడు వెంబడించిన సమస్తమును ఏలని తెలిసి ఎందుకు ప్రభువుని పరిపూర్ణంగా ఎందుకు వెంబడించలేకపోతున్నారు? చెప్పాలి గట్టిగా. మేలని తెలిసి ఎందుకు పరిపూర్ణంగా ప్రభువుని వెంబడించలేకపోతున్నారు? చెప్పాలి. చరిత్ర మార్చేద్దాం అనుకుంటున్నావా? చరిత్ర సృష్టిద్దాం అనుకుంటున్నావా? చెత్త బుట్టల్లా మారకుండా ఉంటే చాలు చరిత్ర సృష్టించేంత పనే. నిజం. ఏం చేయాలి? వెంబడించడం అలవాటు చేసుకోండి. వెంబడించడం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? ఆదివారం నుంచా, సోమవారం నుంచా? చెప్పాలి. ఈ క్షణము నుంచే ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట, మీ కుడి హస్తాలు ఎలా చూపించండి. లైవ్ ఆపేసేళ్ళే. మీ కుడి హస్తాలు ఎలా చూపించండి. మీ గుండెల మీద చేసుకోండి. మీ గుండెల మీద పని. మీ కుడి చేయి పైకి ఎత్తి మీ ఎడం చేయి మీ గుండెల మీద వేసుకోండి. ఇప్పుడు మీరు మీకు ఒక ప్రశ్న. నిజంగా మీరందరూ, నువ్వు కానీ, మీ పిల్లలు కానీ, మీ భర్తలు కానీ, మీ కుటుంబం అంతా పరిపూర్ణంగా ప్రభువుని వెంబడిస్తున్నారా? ఆలోచించండి. రెండోది, పరిపూర్ణమైన కార్యాలు, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఏమడుగుతున్నా? హాయిగా ఉంటాడు. ఆ దూపం అట్టుకెళ్తే అటు దగ్గరికి వేసేస్తాడు ఇలాగ. ఇప్పుడు ఏమంటున్నారంటే, పరిపూర్ణతలో ఉన్నారంటే పరిపూర్ణంగా ఆశీర్వాదాలు కావాలి, పరిపూర్ణంగా వెంబడించడంలో మటుకి. ఇంకొక విషయం చెప్పనా? నీకు భక్తి తెలిస్తే డబ్బు కోసం ఆడు, భక్తి తెలిస్తే ఇల్లు కోసం ఆడు, భక్తి తెలిస్తే గొడవల కోసం ఆడు, భక్తి తెలిస్తే లోకం కోసం ఆడో, ప్రజల కోసం ఆడో, బంగారం కోసం ఆడో, దేనికోసం కూడా ఆడవు. ఒక్కటే ఏడుస్తావు, ప్రభువా నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకో ప్రభువా అని. ఆ ఒక్కదాని కోసమే ఏడుతాను. ఈ దానికోసం ఏడ్చేవాడు దీనికోసం ఆడు, దీనికోసం ఆడు, దానికోసం ఆడు. అవునా కదా? లోకం కోసం ఏడ్చేవాడు పరలోక రాజ్యం కోసం ఆడు, పరలోక రాజ్యం కోసం ఏడ్చేవాడు భూలోకం కోసం ఏడాడు. నిందలు 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 నిందలు, ఎన్ని నిందలు, ఎన్ని. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం ఏమవుతున్నాయంటే ఇక్కడ హింసలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అన్నీ మేలే. ఎంత ఆశీర్వాదం కోసం ఉంటాయి? చెప్పాలి. 100 రెట్లు 100 ఆశీర్వాదం చూడడం కోసమే నిందలు, అవమానాలు అంటున్నాడు. ఇవన్నీ నిందల్ని ఎప్పుడు పట్టించుకోను. నింద పట్టించుకుంటే నీ ఎదుగుదలకు ఆటంకం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని అందరినీ రాజుల్ని చేస్తానన్నాడు అనుకోండి. అమ్మా అందరు నా వైపు చూడాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ రాజుల్ని చేస్తానంటే, రవి నువ్వు కూడా విను, దేవుడు మిమ్మల్ని అందరినీ రాజుల్ని చేస్తానంటే ఫస్ట్ మీకు ఏమిస్తాడు? ఎట చెప్పొచ్చు. ఇంకా రాజు నెత్తి మీద ఏముంటుంది?
అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ మిమ్మల్ని రాజుగా చేయాలంటే దేవుడు మీకు ఏమిస్తాడు? ఏం చెప్పాలి గట్టిగా? కిరీటం ఇస్తాడు, పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని దిగాని. ఇప్పటికే దేవుడి కంటే 3 రోజులకి 1 రోజు వస్తున్నాం, నెలలో 2 రోజులు వస్తున్నాం. ఇంక కిరీటం పెడితే ఇంకా యేసు ప్రభువా ఎవరు ఎవరు? నిన్ను దేవుడు రాజుని చేయాలంటే ఫస్ట్ నిన్ను ఎక్కడ నిలబడతాడో తెలుసా? యుద్ధంలోకి తీసుకెళ్తాడు. కథన రంగంలో నిన్ను నిలబెట్టి కత్తి తిప్పడం నీకు అలవాటు చేస్తాడు.